సిరి అట్లా ఊళ్ళో దాకా పోయేస్తా. అగో ఎందుకు బావా? రేపు ఇల్లుకు ముగ్గు పోదాం అనుకుంటున్నా, పోయి అయ్యగారిని కలిసేస్తా. ఓ అట్లనా? మరి మీ తమ్ముళ్ళకు అక్కకి చెప్పినావా బావా? తమ్ముళ్ళకు నిన్న చెప్పిందే, వాడిని తీసుకొని పోదాం అనుకుంటున్నా. సరేనే. తమ్మి గణేష అన్న రేపు ఇల్లుకు ముగ్గు పోదాం అనుకున్నాం కదా, అయ్యగారిని పోయి అడిగేద్దాం. పోయేద్దాం బా అన్న. వదిన కూడా ఒక ముచ్చట చెప్పదా? సరే తమ్మి చెప్పుదాంపా. వదినే రేపు ఇల్లుకు ముగ్గు పోదాం అనుకుంటాను, నువ్వైతే రేపు పనికి పోకేటు అయ్యగారి దగ్గరికి పోతాం మేము. ముగ్గు పోతుర్రా? సరే మరి ఆడబిడ్డకి చెప్పాలి కదా, మీ చెల్లెకి చెప్పు. ఎవ్వరికి చెప్పలేదు వదినే, మనమే కొబ్బరికాయ కొట్టుకుందాం, మనమే ముగ్గు పోసుకుందాం, మనది మనమే చేసుకుందాం, ఎవ్వరికి చెప్పేది లేదు. మనలా కాదని వేయింది అది, మన ఆడబిడ్డ ఎట్లా అవుతుంది? అది వచ్చింది, దాన్ని ముట్ట విడిచిపెట్టు, మనమే ముగ్గు పోసుకుందాం, మనం ఇల్లు కట్టుకుందాం. ఆడబిడ్డ వచ్చి కొబ్బరికాయ కొడితే మనకే మంచిదయ్యా, పిలుద్దాం. జరన మాట ఇనురయ్యా, ఇంకెన్నో రేపు అంతా మీరు ఉంటారు. మీరు దాని ముచ్చట్లేదు వదినే, రేపు మనం చేసుకునే పని మనం చేసుకుందాం. పరదమ్మి రేపటికి ఏమేమి సామాన్ కావాలో తయారు చేసి పెట్టు. సరేరా సరే. కవిత కొన్ని నీళ్ళు తీసుకురా. అన్నం అన్నావా? ఏం కర్రీ చేసినావు? సీనా ఇల్లు కట్టి 3 ఏళ్ళు కాబట్టే ఇంతవరకు ఇళ్ళలో కోకపోతివి. ఈ ముహూర్తం తప్పితే మళ్ళీ 5 ఏళ్ళ దాకా మంచి రోజులేవాట. ఆ లోపు మంచి అవునో చెడు అవునో. ఎల్లుండి మంచి ముహూర్తం ఉందట, ఎల్లుండి ఇళ్ళలో పోదాం రా. సరేనాబా పోదాం. కవిత మీ అవ్వగారికి చెప్పిరా ఇళ్ళల్లో పోతాను అని, వాళ్ళు ఓడిపోయింది ఎత్తే మనకు మంచి జరుగుతుంది. పోయి చెప్పిరా పో బిడ్డ. సరే అత్తమ్మా. సరేరా, ఇంకా దుకాణంలో పోయి సామాన్ తెస్తా, జల్ది పోయిరా పోర్రి. సరేనాబా. కవిత మా బాన్నది కూడా కరెక్టేనే, ఇంకెన్ని రోజులు మీ వాళ్ళతో మాట్లాడుకుంటామే మనం పోయి అలా వెళ్దాంపా. నేను మా వాళ్ళని పిలిచేను. అరే ఎట్లా అంటే ఎట్లనే, వాళ్ళు రాకపోతే ఎట్లుంటో చెప్పు. ఇంత పెద్ద పండుగ చేసుకుంటున్నాం మనం, ఇంకెప్పుడు కలుతాం మనం? అయ్యా నా తోడబుట్టిన వాళ్ళు రాకున్నా ఏం కాదు సీను, నా చిన్నబాబు కొడుకులు పెద్దబాబు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించి చోడు బియ్యం పోసుకుందాం. అరే తోడబుట్టిన విడిచిపెట్టాట పాలడ దగ్గర పోయి బతిలాడుతుందట. నా మాటినే, వాళ్ళు ఎంత కాదనుకున్నా నీ అన్నదమ్ములే, నీ తోడబుట్టినోళ్ళే. ఇయ్యాల కాకపోతే రేపు అన్న మనం కలుసుడే. అలాగ చెప్పి వాళ్ళని తీసుకొద్దామే, వాళ్ళతో ఉడి బియ్యం ఒప్పించుకుందామే. సీను నన్ను ఒర్రియకు, వాళ్ళతో మాట్లాడా, అలాగే చెప్ప. మా చిన్నబాబు పెద్దబాబు కొడుకులు ఉన్నారు కదా, వదినలు ఉన్నారు, వాళ్ళని పిలుద్దాంపా, వాళ్ళే మన కొడు బియ్యం పోతారు. నువ్వేం బాధపడకు సీను, పా పోదాం. నీ ఇష్టమే అయ్యా. పా సీను. కవిత మీ ఇంటికి నాక మీ అన్నదమ్ములు ఏమనంటే ఏమనకలను, వాళ్ళతో మంచిగా మాట్లాడు. పోందా? నేను రాను సీను, నన్ను మా ఇంటికి తీసుకపోకు. మా పెద్దనాన్న కొడుకులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి పోయి చెప్పుదాం, వాళ్ళే మన కొడు బియ్యం పోతారు. దా సీను పోదాం. అరే ఒక్కటే మగ్గ మీద ఉంటావా? నేను రాను సీను వాళ్ళ ఇంటికి. దా అన్నా మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారా చెల్లె? బాగున్నారా? బాగున్నా. బాగున్నా బాగా మంచిగా ఉన్నా. అన్న పెద్ద అన్నడు ఉన్నాడే? చెల్లె లోపలనే ఉన్నారా? లోపలికి ఉందా? సరే చెల్లె ఇప్పుడు వస్తున్నారా? ఇప్పుడే వస్తానమన్నా. మంచిగా ఉన్నారన్న? మంచిగా చెల్లె. బాగున్నా? కూర్చోండి చెల్లె, కూర్చో చెల్లె. బావా ఇంత మంచిదేనా? అంత మంచిది. అన్నా మేము ఇల్లు కట్టుకున్నాం, ఇళ్ళల్లో పోతున్నాం, మీరు వదిన ఖచ్చితంగా రావాలి. మాకు ఒడి బియ్యం పోయాలన్నా మీరు వచ్చి. సరే చెల్లె, మీ అన్నలకు చెప్పినా కారా, వాళ్ళతో నీ కలిసేస్తాం. అన్నా నేను మా అన్నలకు చెప్పలేదే, వాళ్ళతో మాట్లాడతలేను, చెప్ప కూడా. మీరు నా పెద్దబాబు కొడుకులు, నా సొంత అన్న లెక్కనే అన్న. మీరు వదిన వచ్చి మా పొడి బియ్యం పోయ్యుర్రు అన్న. అయ్యో మీ అన్నలకు చెప్పలేవారా? వాళ్ళు రాంది మేము అత్త ఎట్లుంటదిరా? చెల్లె మీ అన్నలు రాంది మేము అత్త ఎట్లుంటదిరా? మళ్ళా మాకు నువ్వులు అయితేరా, మేము రామురా చెల్లె. మీ అన్నలకు చెప్పురా, మేము వాళ్ళతో కలిసేస్తాం. లేదన్నా నేను వాళ్ళకి చెప్ప, వాళ్ళు రాకున్నా పర్లేదన్నా, నువ్వు వదిన ఖచ్చితంగా రావాలి. సంతోషం కుమార్,
ఇది ఇట్లా అంటారు కానీ నేను వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు కూడా వస్తారు, మీరు కూడా రండి. సరేపా. అన్న మేము పోయేస్తాం. నువ్వు వదిన తప్పకుండా రావాలన్న. సరే. పోయేస్తాం. కవిత ముఖం మీద రానన్న పట్టాలు పాయే, మీ ఇంటికి పోదాం పాయే. మీ అన్నదమ్ములు ఒకటి అన్న పడదాం మనం. నేను మా అన్నదమ్ములతో మాట్లాడే సీను, మా చిన్నబాబు చిన్నమ్మని పిలుద్దాం సీను. వాళ్ళే మనకు పెద్ద దిక్కు, మన కొడు బియ్యం పోతారు. ముదుగాలు మీ అన్నదమ్ములకు చెప్పుదాం. అలా చెప్పినాక మీ పెద్ద అప్పలకు చిన్న అప్పలకు అందరికి చెప్పుదామే. ఎందుకంటే వీళ్ళకి చెప్పింది వాళ్ళు అత్తరా అనే చెప్పు. నువ్వు బా సీను. చిన్నబాబు చిన్నబాబు మంచిగున్నావానే? కవితనా బిడ్డ అంత మంచిదారా? బాపు మంచిగున్నావానే? నీ పానం గిట్లా మంచిగా ఉందా? బిడ్డ అంత మంచిదేరా. బాపు మేము ఇల్లు కట్టుకున్నామే, ఇళ్ళల్లో పోతాను. నువ్వు చిన్నమ్మ రావాలి, మా కొడు బియ్యం పోయాలి. మామ నువ్వు నా అత్తమ్మ రావాలనే వచ్చి మా కొడు బియ్యం పోయాలి. మీరే కానీ మాకు పెద్ద దిక్కు. తప్పకుండా వస్తాం. మా బిడ్డ ఇంట్లో తినాక మేము రాకపోతే ఎట్లా వాళ్ళు? అవునా బిడ్డ, మీ అన్నలకు వదిన చెప్పినావురా? చెప్పలేదే బాపు. అయినా గిన్నేండ్లాయే ఒక్కసారన్నా నా ఇంటికి వచ్చి చెల్లని తీసుకుపోయారానే బాపు. నేను లోకంలో ఎవరు చేయలేని తప్పు చేసినానే. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఎవరు చేసుకుంటలేరా? వాళ్ళకి ఎందుకు గింతగానం కోపం మా మీద? నేను ఎట్లా చెప్పాలి వాళ్ళకు? బిడ్డ వాళ్ళు మాట్లాడకపోయినా నీ ఇంట్లో పండుగ నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు చెప్పడే మంచిది బిడ్డ. మీ అన్నదమ్ములు కానీ మేము ఎట్లా వస్తాం బిడ్డ? మీ అన్నదమ్ములకు అయితే పోయి చెప్పు, వాళ్ళతో మేము కలిసి వస్తాం. మామ మేము చెప్తాం వాళ్ళకు, వాళ్ళు కూడా వస్తారు, మీరు కూడా రాలి. సరేపా. సీను ఇక్కడ మా పెద్ద తాతలు ఉంటారు, పోయి అడిగేద్దాం పా సీను. ఏ జాలే మన జరిగిన అవమానాలు ఎవరిని బతిలాడద్దు. దా అదేదో మీ అన్నదమ్ములే బతిలాడదాం. దా అది కాదు సీను. దా నువ్వురా. కవిత దా, ఎందుకైనా రాయను. ఆగు వదినే, ఎవరు ఇది? ఎందుకు మన ఇంట్లోకి తీసుకొస్తున్నావు? తిరుపతి గట్లెందుకు అంటాను? మీ చెల్లెను నీ తోడ పుట్టింది కదా. వదినే చెల్లె వచ్చి చెల్లె ఏ రోజైతే ఇంట్లోకి వెళ్ళిపోయిందో ఆనాడే మా చెల్లె చచ్చిపోయింది. చెల్లెలేదే వద్దలేదు. నరేష్ తిరుపతి ఏంది గట్ల మాట్లాడుతురు? గిన్ని రోజులకు మీ చెల్లె మన ఇంటికి వచ్చింది, మనమైనా ప్రేమడ పట్టుకినే కదా. ఆమెను బాధ పెట్టకూరి, ఇంటికి తీసుకుపోదాంపా. వదినే పరాయి వాళ్ళని ఇంటికి తీసుకురాకు. నాకు చెల్లె లేదు, ఎవ్వరు లేరు. చెల్లె ఏనాడో చచ్చిపోయింది. నరేష్ తిరుపతి మేము చేసిన తప్పే. మిమ్మల్ని కాదనుకుని పెళ్లి చేసుకోవడం మేము చేసిన పొరపాటే. ఇంకెన్ని రోజులు మాకు ఈ శిక్ష? మీరు అనుకున్నట్లుగానే మీ చెల్లెని మంచిగానే చూసుకుంటున్నా కదా. ఇప్పటికైనా మాత్రం మాట్లాడు. కవిత మీ అన్నలతో మాట్లాడు. నేను మాట్లాడా. మీరు ఇట్లా పంతంతో ఉన్నాక మన రెండు కుటుంబాలు ఎప్పుడు కలుతాయి? తిరుపతి ఇట్లా ఆడవిళ్ళని ఏడిపించడు మనకు మంచిది కాదు. ఇట్లా మొండితనం చేయకూరి. మీరే మొండాడు, మీకన్నా జగమొండి ఆమె పరింటకు వారి. ఇది ఏమట్టి ఊళ్ళో పరువు పోయింది వదినే. వదినే ఇది చేసిన పనికి ఊళ్ళో మా ఇజ్జత్ మానం పోయింది. మా అన్నదమ్ములం ఇద్దరం ముఖం ఎత్తుకోలేకపోతున్నాం. మమ్మల్ని క్షమాపణ అడిగితేనే ఇంట్లోకి రానిస్తాం.
సరే కవిత అలా క్షమించమని అడుగుదా. నేనెందుకు క్షమాపణ అడగాలి సీను? నేనేం తప్పు చేసినాను వాళ్ళని అడగాలి? అయినా ప్రేమించి పెళ్లి చేసుకోండి తప్ప నిన్ను ప్రేమించిన విషయం వాళ్ళకి చెప్పిన సీను వాళ్ళే ఒప్పుకోలేదు. నువ్వు ఆగే, మనమే తప్పు చేసినాం, మనమే క్షమాపణ అడగాలి. నరేష్, తిరుపతి మమ్మల్ని క్షమించుది. తిరుపతి, నరేష్ మమ్మల్ని క్షమించురు, మేమే తప్పు చేసినాం. తమ్ముడు సీను లే, నువ్వు బామ్మదులు కారం మొక్కుడైంది. ఎంతైనా నువ్వు వాళ్ళ భావం సీను. ఏంది బావ నువ్వు చేసిన పని? మా చెల్లంటే మాకు కోపం ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ప్రేమ ఉన్నది. మా చెల్లెను ఎంత గౌరవంగా ఎంత ప్రేమగా పెంచుకున్నామో మా చెల్లెకు తెలుసు బావా. మమ్మల్ని కాదని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మాకు బాధగానే ఉండే బావా. మా చెల్లెను దూరం కొట్టుకునే అంత మూర్ఖులం కాదు బావా. అన్నా అన్నా అన్న నేను చేసింది తప్పే అన్న, నన్ను క్షమించరు అన్న. తిరుపతి, నరేష్ ఎందుకు బాధపడుతురయ్యా? ఇప్పటికైనా మీ చెల్లెని అర్థం చేసుకున్నారు. అన్న నన్ను క్షమించరు అన్న. అంత పెద్ద మాట నాకు చెల్లె. చెల్లె నువ్వంటే మాకెంత ప్రేమ ఉందో నీకు తెలియదా? చెల్లె అన్న మేము కొత్త ఇల్లు కట్టుకున్నామన్న, ఇళ్ళలో పోతాం. మీరు వదినలు వచ్చి మా కొడి బియ్యం పోయాలన్న. నువ్వు చెప్పినాక రామా చెల్లె తప్పకుండా వస్తాం. తిరుపతి, నరేష్ మీరు మా ఇంటికి వచ్చి మాకు ఉడిపియ్యం పోతే మాకు సంతోషం అనిపిస్తుంది. మీరందరూ రావాలి. తమ్మి నువ్వేం బాధపడకు, మా ఇంటి ఆడబిడ్డ పండుగ చేసుకుంటుందంటే మాకు కూడా సంబరమే కదా, మేము అందరం వస్తాం. సరే అక్క. కవిత పోండి. అదేంది బావా ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రారా? ఇంట్లో కూడా పారి. నరేష్ మిగతా వాళ్ళందరికీ చెప్పాలి, చీకటి అవుతుంది. కవిత పోందా. అన్న నేను పోతానన్న, మీరు వదినలు తప్పకుండా రావాలన్నా. పోతా నరేష్. సరే సరే బావా, జాగ్రత్తగా పోయి. మొదటిసారి చెల్లింటికి పోగొడుతుంది తమ్మి, ఇంతవరకు ఏం పెట్టకపోతుంది. మరి మనం ఏమైనా తీసుకుపోవాలి కదా. మరి ఏమన్నా నీ దగ్గర పైసలు ఉన్నాయా తమ్మి? నా దగ్గర పైసలు ఎక్కడి అన్నా? నీకు తెలియకుండా నా దగ్గర పైసలు ఉంటాయా? మీరు ఎందుకు బాధపడుతురయ్యా? మీ చెల్లెకి ఏ తక్కువ చేయద్దు మనం, నేను ఉన్నా కదా, మీరు ఆగురు. ఇది ఎక్కడ కుదబెట్టి పైసలు తీసుకురాపోరు. ఏంటిది వదినే? ఇది నా తాళి అయ్యా. అయ్యో అద్దు వదినే, మేమే ఎక్కడన్నా అప్పు తెస్తాం. ఇది తీసుకుపోయి ఇంట్లో పెట్టు వదినే. ఆల నీళ్ళని అప్పుడు ఎందుకు అయ్యా? పైసలు ఉన్నప్పుడు మనం విడిపించుకుందాం కానీ ఇప్పుడైతే మీరు అక్కడ కుదబెట్టారు. అద్దు వదినే, అద్దు పట్టయ్యా, అద్దు వదినే. తీసుకపో, కుదబెట్టుకొని తేపు పైసలు. అరే కానీ రా, ఒడిపి ఎంత తొందరగా పోయింది. చెల్లె బియ్యం కలుపుతయింది కదా, మన ఇంటి ఆడబిడ్డకును తమ్మునికి బొట్టు పెట్టి బియ్యం పోయి లే. అక్క నువ్వున్నాక నేనెట్లా వస్తా అక్క? ఏ శుభకార్యమైనా పెద్దదని నీ చేతుల మీద జరుగుతుంది కదా, నువ్వే పోయి అక్క. చిన్నక్క చెప్పింది నిజమే, నువ్వే పోయక్క. సరే చెల్లె. నీ ముండరాలు నా కొడుకు నా కొడలు బొట్టు పెడుతుందా? దీన్ని నా అస్సలు పెట్టనియా.
మరి తొలత నా కొడుకు కోడలికి బొట్టు పెట్టి బియ్యం పోయచ్చా గాయంత తెలియదా వాళ్ళు చెప్పుడు దారే నువ్వు లేచుడు దారే కొంచెమన్నా ఉండాలి శుభవాణి ఇళ్లలో పోతుంటే ముండరాళ్ళు తీసుకొని వచ్చారు ఏడికి తీసుకుపోను ఏడికి తీసుకురావద్దు తెలియదా మీకన్నా నేను అచ్చుడు తప్పే అమ్మ ఏదో తెలియక వచ్చిన ఈ కార్యక్రమాలకు నేను రావద్దు చెల్లె మన ఆడబిడ్డకును తమ్మునికి బియ్యం పోసి మీరు రారి అత్తమ్మ ఇంటికి పండుగని పిలిచి ఇట్లా అవమానించుడు పద్ధతి కాదు. పెద్దమ్మ మనుషుల్ని ఆశీర్వదించేందుకు మంచి మనసుంటాయి ఆలు. కట్టుకున్నోడు దూరమైనంత మాత్రాన ఆడది మనసులకు దూరం ఉండాలా? పండుగలకు పబ్బాలకు రావద్దా? ఇదేనా మన సంస్కృతి చెప్పింది? పెద్ద మనిషిగా నువ్వు అర్థం చేసుకోవద్దా? అత్తమ్మ మా వదిన ఎప్పుడు నేను వదిన లెక్క చూడలే, నా సొంత తల్లిలాగే అనుకున్నా. ఆమె కూడా నన్ను సొంత బిడ్డలాగే చూసుకుంది. కానీ ఇలా ఆడబిడ్డ పండుగని సంతోషంగా వచ్చిన వాళ్ళని నువ్వు బాధ పెట్టినావు అత్తమ్మ. అబ్బా నీకు ఎక్కడే మాట్లాడరు ఇక్కడే మాట్లాడరు తెలియదానే ఇప్పుడు ఇంతమందిని బాధ పెడితివి ఏమొచ్చిందా నీకు? ఆమె మా గుడి బియ్యం పోతే ఏం కాలిపోతుంది? ఏం చిన్నదనం అవుతుంది మనకు? నేనేమన్నా బిడ్డ ఉన్న ముచ్చట చెప్పిన కాదురా లోకం మీద నడిచేది. తొలత బియ్యం పోసుకుంటారు కదా ముత్యాలతో పోసుకోవాలని అన్నా. ఆమె మీద నాకేమైనా కోపమా? నేను అనాలని అన్నానా? సరే మీరు కూర్చోరి నేను తీసుకొస్తా బతలాడు. అత్తమ్మ నువ్వు పిలుచుకొచ్చుడు వద్దు, ఇప్పటిదాకా మాకు జరిగిన అవమానం చాలు. అరే తిరుపతి అక్క మీరనే చెప్పుర్రు అన్నా. అక్క ఏడవకక్క బా మన ఇంటికి పోదంపా. పిచ్చిదాన నేను ఎందుకు ఎడుతున్నానే? పోయి మీరు బియ్యం పోసిరా పోయి వాళ్ళు బాధపడతారు పోరే. వదిన మమ్మల్ని క్షమించుర్రి, మా అత్తమ్మకి ఏదో తెలియక అట్లా అన్నది. అన్న మీరైనా చెప్పుర్రు అన్న, తప్పే వదిన. మిమ్మల్ని ఇట్లా పిలిపించి మిమ్మల్ని అవమానించుడు ఇది కరెక్ట్ కాదు వదిన. మా అత్తమ్మ తరపున నేను క్షమాపణ అడుగుతాను వదిన. కవిత నువ్వు నా కాలు మొక్కడేది, నువ్వు నా ఆడబిడ్డవు, నేను నీ కాలు మొక్కాలి. నీ పొరపాటు ఏం లేదు. ఏడవకూర్రి నేను అనుడు తప్పే, ఏదో తెలియక అన్నా, ఏమనుకోకూర్రి. దారి తిరుపతి మీరిద్దరు బియ్యం పోయి వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం గట్టి కొట్టురి. ఇట్లా కొట్టుర్రి.